कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। या देवी सर्वभूतेषु ज्ञानरूपेण संस्थितः नमस्तस्यै 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 नमो नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं శిరసా నమామి. విచారణ చేసుకోవాలి. ఏమి విచారణ చెయ్యాలి అంటే ఆనందం కోసమే ఆశ్రమాలు ఉన్నాయి అని చెప్పేసి గురువులు చెప్తూ ఉంటారు కదా. మరి ఆనందానుభూతి మనం పొందుతున్నామా లేదా అనేదే విచారణ అని ఒక గురువుగారు శిష్యు సమూహానికి ఒక ఆశ్రమంలో చెప్తున్నారు. చెప్తుంటే ఏమని చెప్తున్నారంటే ఆనందాన్ని వెతుక్కోవడమే ఆశ్రమం యొక్క ప్రధాన లక్ష్యము అని చెప్తున్నారు. చెబుతూ ఏమన్నారంటే ఈ ప్రకృతిలో ప్రతిదీ కూడా ప్రకృతి నుంచే వస్తుంది, మళ్ళీ ప్రకృతిలోనే లీనమైపోతుంది. ఎలా అంటే సముద్రంలో ఉన్న నీరు మేఘావృతమై నదుల ద్వారా సరస్సుల ద్వారా మళ్ళీ వచ్చి మళ్ళీ సముద్రంలోకి ఎలా కలిసిపోతుందో ప్రతిదీ కూడా భూమినందు పుట్టింది మళ్ళీ భూమిలోకి, ఆఖరికి ఈ శరీరము కూడా పంచభూతాత్మకమే కదా, మళ్ళీ శరీరం కూడా మట్టితో తయారైందే కదా, మళ్ళీ శరీరం అంతా కూడా ఈ భూమి అందు లీనమైపోతుంది. అంటే ప్రకృతి నుంచి వచ్చింది ప్రకృతిలో లీనమైపోతుంది, సరిపోయింది, బాగానే ఉంది. ఈ ప్రకృతికి అతీతమైనటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది ప్రకృతిలో లీనం కాదు. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ గమ్యస్థానాన్ని చేర్చడం కోసమే ఈ ఆశ్రమాలు ఉన్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అదే అని చెప్పేసి ఆ గురువు గారు చెప్తున్నారు. మధ్యలో ఎవరికో ఒక అనుమానం వచ్చేసింది. వెంటనే వచ్చేస్తే ఆయన అన్నారు, శిష్యుడు ఒకడు లేచి అంటున్నారు అనమాట. ఏమనంటే స్వామీజీ 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో, ఎందుకంటే నాకు సరిగ్గా లెక్క కూడా తెలీదు, అలాంటి సమయంలో అలాంటి వయసు ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చాను నేను. మీరు మంత్రోపదేశం చేశారు, మంత్రోచ్చరణ జరుగుతుంది, మీరు ఏదైతే చెప్పుకొచ్చారో ఆ ఆత్మానుభూతి ఏదైతే ఉందో అది నేను అనుభవించలేదు సరికదా, ఇంకా తీరని లోటు ఏదో ఈ అన్వేషణలో పడి కొట్టుమిట్టాడుతున్నాను అని చెప్పేసి ఆయన అడిగారు. అడిగితే స్వామీజీ అన్నారు, నీకు నేను వంట చేసి పెడతాను, నీకు నేను బట్టలు ఇస్తాను, వంట చేసి పెట్టి కలిపి ముద్దలుగా కూడా నేను నీకు పెట్టగలను, కానీ మింగవలసిన బాధ్యత అది నాది కాదు. ఎవరిది? శిష్యుడిది. ఎవరు తింటే వాళ్ళది, అంతే కదా. అందుకని స్వామీజీ ఏమన్నారంటే మీరు స్వయంకృతంగా తినాలి. జ్ఞానాన్ని ఏదైతే ఉందో దాన్ని విచారణ ద్వారా మీరు తినగలిగితేనే ఆ ఆనందానుభూతి పొందుతారు, కానీ కేవలం మంత్రోపదేశం వల్ల మంత్రం ఉచ్చరించడం వల్ల ఇది జరగదు. ఎందుకంటే మంత్రము దేనికి ఉపయోగపడుతుందంటే నీకు తోడు. దేనికంటే ఇంద్రియాలు అంతర్లీనమైనప్పుడు నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో ఈ మంత్రం నీకు తోడుగా ఉండి నువ్వు ఒక స్థితికి వెళ్ళిన తర్వాత మంత్రాన్ని కూడా విడిచిపెట్టేస్తే అప్పుడు దొరుకుతుంది అని చెప్పి చెప్పుకొచ్చారు. చెప్పుకొస్తే పాపం అలాంటి వాడికి అర్థం కాదు కదా, పాపం అలా చూస్తున్నాడు. గురువు గారికి అర్థమైంది, వీడికి నేను ఏదో చెప్తున్నాను వాడికి ఏం అర్థం కావట్లేదు అన్న విషయం అర్థమైపోయి ఆయన అంటున్నారంటే ఏమనంటే మన జ్ఞాన యోగంలో 27వ శ్లోకం గురించి మాట్లాడుతున్నారు. పేజీ నెంబర్ 117లో ఉంది. 27వ శ్లోకం గురించి ఏమని చెప్తున్నారంటే
సర్వేంద్రియాని కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ్య అగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే అంటున్నారు. అంటే సర్వేంద్రియ కర్మాణి అంటే ఇక్కడ జ్ఞానయోగంలో ఇక్కడికి వచ్చేటప్పటికి 12 రకాల యజ్ఞాలను భగవానుడు చెప్తున్నాడు. ఏదో ఒక్కటి పట్టుకుని తద్వారా నువ్వు ఆనందాన్ని అనుభవించవయ్యా అని చెప్పి గతంలో దైవాపరే యజ్ఞము, దమయజ్ఞము సమయజ్ఞము అని చెప్పి చెప్పుకొస్తూ ఈ రోజు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సర్వ ఇంద్రియాని కర్మాని. సర్వ ఇంద్రియాలు అంటే మనలో ఏవైతే పని చేస్తున్నాయో అవన్నీ ఇంద్రియ కర్మాణి అంటే కర్మలను, ప్రాణకర్మాణి వాటన్నిటినీ కూడా ఆత్మ సంయమ్య అగ్నాగ్నౌ అంటున్నాడు. ఆత్మ సంయమనము అనే అగ్ని అందు నువ్వు హోమం చెయ్యి. మనకు హోమం అనగానే వృత్విక్కులు, హవిస్సులు ఇవన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి కదా. ఇక్కడ మనసుతో చేసే యజ్ఞాన్ని భగవానుడు చెప్తున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే చూడండి, యజ్ఞము, జ్ఞానము, ఆనందము, సంతోషము, పరబ్రహ్మము, పరమాత్మ, ఆత్మస్వరూపము అని ఎన్ని రకాలుగా పర్యాయ పదాలు చెప్పుకుంటున్నాం కదా. వీటన్నిటికీ ఒక్కటే అర్థం ఏంటంటే ఆనందం. మనం ఎవరో అంటారు పరమాత్మ స్వరూపాన్ని మీరు చూడండి, మీరే పరమాత్మ అంటారు. ఆ ఆత్మస్వరూపాన్ని, ఆ నిజాన్ని, ఆ సత్యాన్ని గ్రహించండి అంటే దాని అర్థము చనిపోయాక వచ్చేది కాదు, బతికుండగానే ఆ స్వరూపాన్ని ఆనందించడం అన్నమాట. దాని గురించి ఇక్కడ చెప్తూ సర్వేంద్రియాని కర్మాణి అంటున్నాడు. అంటే ఇక్కడ అష్టాంగ యోగా అని చెప్తున్నారు. అష్టాంగ యోగము అంటే పతాంజలి మహర్షి మనకి అష్టాంగ యోగాన్ని బోధించారు. సర్వేంద్రియాని కర్మాణి అన్నప్పుడు మనకి ఏం అర్థం అవ్వాలి అంటే అన్ని కర్మల్ని కూడా వదిలిపెట్టమని అర్థం కాదు, కర్మలన్నీ కూడా ఎలా చెయ్యాలో చెప్తున్నారు. అలా చెయ్యడమే అష్టాంగ యోగము. అష్టాంగ యోగం అంటే అంటే ఏంటి? 8 కదా. ఆ 8 మెట్లు గల యోగాన్ని మనకు చెప్తున్నారు. అందులో మొట్టమొదట ఉండే యోగం గురించి యమము అన్నారు. ఏమన్నారు? యం అంటే అతి కష్టమైనది. యమము అంటే యమధర్మరాజు. విన్నారా మీరు? మాకు బాగా తెలుసండి అంటారా? యమము అంటే ధర్మాన్ని చాలా కష్టమైన దానికి ఆయన రాజట. అందుకని ఆయన ఏమన్నారు? యమధర్మరాజు. ఎంత కష్టమైనా సరే ఆ ధర్మాన్ని ఆయన పాటించి తీరుతారు. అయితే ఇక్కడ యమము అంటే యమములో మళ్ళీ కొన్ని పెట్టారు. ఏంటంటే అహింస, సత్యము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, అస్థేయం 5. అహింస అంటే ఎవరిని హింసించకుండుట, మాట చేత కానీ మనసు చేత కానీ. అహింస అనగానే ఒక జంతువుని చంపేస్తున్నాం కదండి అదేమో అనుకుంటారు, కానీ అది కూడా ఇది కూడా. అంటే మనం బాహ్యంగా ఆ పని చేయకూడదు, అంతరంగికంగా ఎవరిని మాట చేత, ప్రధానంగా మాట అనే కత్తి చేత ఎవరి మనసుని కూడా హత్య చేయకూడదు. అది నిజమైనప్పటికీ కూడా. అది నిజమే చెప్తున్నాను కదండి అంటే కుదరదు అక్కడ. అంటే ఇక్కడ అహింస అనేది అసత్యము అయినప్పటికీ కూడా, నువ్వు సత్యాన్ని పలికినప్పటికీ కూడా అది అవతల వాళ్ళకి ప్రీతికరమైనదిగా ఉండేటట్టుగా చూసుకోవడం, దీని అహింస అన్నారు. తర్వాతది సత్యం, మీకు తెలిసిందే. తర్వాతది అపరిగ్రహము అంటే ఇతరుల నుంచి మనం ఏది ఆశించకుండా ఉండడం. మూడోది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యము అంటే ఎవరు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిని నిలబెట్టుకోవడం బ్రహ్మచర్యము అంటే. బ్రహ్మచర్యము అంటే మన దృష్టిలో చాలా చాలా అర్థాలు ఉంటాయి. ఒక పెళ్లి కాని వాడు తన నిష్ట ఏంటి? చదువుకోవడం, విద్యాభ్యాసమే తన నిష్ట. పెళ్ళైన వాళ్ళు ధర్మాచరణే నిష్ట. వాళ్ళ నిష్టని వాళ్ళు విడిచిపెట్టకుండా ఉండడమే బ్రహ్మచర్యం. అపరిగ్రహం అయింది కదా. అస్థేయము అంటే ఒకరి దగ్గర ఉన్న దానిని మనం కాజేయాలనుకోకూడదు. తీసుకోకూడదన్న ఆలోచన పక్కన పెట్టి
అడగకుండా తీసుకోకూడదు అనే ఉద్దేశం కూడా మనకు ఉండాలి. అపరిగ్రహం అయిపోయిందా? ఇది యమ అంటారు, యమ నియమాలు అంటారు. ఈ నియమాల గురించి ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు. ఈ యమ నియమాలన్నిటినీ కూడా తప్పనిసరిగా నువ్వు ఆచరించాలోయ్. ఎందుకంటే ఇందులో 5 నియమాలు చెప్పారు. 5 నియమాల్లో ఒక్క నియమం మనం పట్టుకున్నా మిగతా 4 మన వెంట వస్తాయి. ఎందుకంటే చూడండి, మనకి సన్యాసులు, స్వామీజీలు, ముముక్షువులు చాలా మంది ఉంటారు. వీళ్ళు ఏదో ఒకటి పట్టుకుంటారు. ఒకటి పట్టుకోవడం వల్ల 12 సంవత్సరాలు దాన్ని పట్టుకుని వాళ్ళు ఉండడం చేత వారి దాని నుండి శక్తిని పొందుతూ ఉంటారు. అందుకనే చూడండి, స్వామీజీల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు సత్యము మాట్లాడాలి అని వాళ్ళు అనుకున్నారు అనుకోండి, ఆ 12 సంవత్సరాలు సత్యాన్నే మాట్లాడతారు. అప్పుడు వారు ఏది మాట్లాడినా సత్యం అవుతుంది. అందుకని అందరూ ఏం చేస్తారంటే, మాకు పిల్లలు పుట్టారని ఒకసారి మీ నోటితో అనండి అంటారు. ఆయన నోటితో ఎందుకు అనాలి, మన నోటితో అనకూడదా అంటే, వాళ్ళు ఆ యొక్క నిష్టయందు కేంద్రీకృతమై ఉన్నారు కాబట్టి ఆ పని వాళ్ళు అన్నంటనే జరుగుతుంది. అందుకని ఏ నియమాన్ని మనం అనుసరించినా అది మనకి దాసోహంగా మారిపోతుంది. అంటే ఇప్పుడు మనకి అతి కష్టంగా ఉంటుంది కదా యమ నియమాలు అనుసరించినప్పుడు. యమము అనగానే అయ్యి బాబోయ్ అహింస చేయకూడదా అండి, సత్యం మాట్లాడాలా అండి, ఎవరి నుంచి ఏది ఆశించకుండా ఉండాలి, ఎవరి దగ్గర ఏది తీసుకోకుండా ఉండాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి, అయ్యి బాబోయ్ చెప్తుంటేనే బాధగా ఉందని అనిపిస్తుందా? కానీ మీకు చూడండి, 40 రోజులు దీక్ష చేసినప్పుడు 40 రోజులు దీక్ష చేసిన తర్వాత 40 రోజులు దీక్ష తీసేసి ముందు కొండకి వెళ్లే ముందు వాళ్ళు ఏమనుకుంటారంటే, 40 రోజులు దీక్ష చేశాం కదా, ఆ దీక్ష ఫలితం మరికొద్ది క్షణాల్లో తీరబోతుంది, ఆ స్వామిని దర్శించుకోబోతున్నాము అనుకుంటారు కదా. దిగేటప్పుడు ఏం చేస్తారనేది మనకు అనవసరం, ఆ క్షణం ఏం జరుగుతున్నదే కదా ముఖ్యం. 40 రోజులు దీక్ష చేస్తేనే కదా సాకార రూపంలో ఉన్న, నిరాకార రూపంలో ఉన్న భగవాను సాకారంగా దర్శించాలంటేనే 40 రోజులు నువ్వు దీక్ష చేస్తే కానీ నువ్వు వెళ్ళలేవు. అంత కష్టపడి చేస్తూ నేను కష్టపడిపోతున్నానండి, చాలా కష్టంగా ఉందని ఎవరి నోట్లోంచైనా మీరు విన్నారా? స్వాములు కానీ, భవానీలు కానీ, ఈ దీక్షా సమయంలో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా అంటారా చాలా కష్టంగా ఉందండి, 4 రోజులు గడిచిందండి, ఇంకా 28 రోజులు ఉందండి అంటారా? ఎవరన్నా 27 రోజులు ఉందండి అంటారా? ఎందుకనరు అంటే, రాబోయే రోజుల్లో వాళ్ళు దర్శించబోయే ఆ గొప్ప మహత్వాన్ని వాళ్ళు తలుచుకుంటూ ఉంటారు. అందుకనే వీళ్ళు కొండెక్కేటప్పుడు మాట అంటూ ఉంటారు, ఏమనంటే పళ్ళికట్టు ఏమంటారు, అదేదో పాట ఉంటుంది, శబరిమలెక్కి కళ్ళు ముళ్ళు ఏదో అంటారు సమ్, కళ్ళు ముళ్ళు కాళిక మెట్టాయి. అంటే కళ్ళు అంటే రాయి, ముళ్ళు అంటే మీకు తెలుస్తుంది కదా, అంటే ఈ రాయి రప్ప కూడా నాకు చాలా మెత్తగా ఉన్నాయి అంటారు. నిజంగా మెత్తగా ఉంటాయా? ఎందుకంటే దృష్టి ఎక్కడుందయ్యా అంటే అక్కడ ఈశ్వరుడి మీద ఉంది కాబట్టి. 40 రోజులు నువ్వు పూజ చేస్తేనే నీకు అంత ఆనందం దక్కుతుంది. జీవితాంతం ఒక సత్యానికి కట్టుబడిపోయి, ఒక ధర్మానికి నిలబడిపోయి జీవితాన్ని త్యాగం చేసేస్తే ఆ దొరికే ఆనందం ఈ అన్నిటి ఆనందాలతో సరిపోదు. అందుకని వీళ్ళెవ్వరూ కూడా ఇంత కష్టమైనా సరే దీన్ని అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి చూడడానికి వినడానికి కష్టంగా ఉంటుంది, కానీ ఆచరణ మార్గంలో దిగిపోతే ఆ కష్టం నీకుండదు. అందుకనే చూడండి, 9 నెలలు ఒక స్త్రీ కష్టపడుతుంది, కానీ ఎప్పుడైతే ఆ పిల్లవాడిని చూసిన క్షణం ఈ 9 నెలలు పడిన కష్టం ఏదైతే ఉందో, నిన్ను కన్నానురా బాబు, 9 నెలలు ఇంత కష్టపడ్డాను రా బాబు అని ఏ తల్లన్నా అంటుందా? వాడిని చూసి ముద్దులు పెట్టుకుంటుందా? కదా. అదే విధంగా ఆనందం కూడా అటువంటిదే. చూడడానికి భయంకరంగా ఉంటుంది, కానీ ధర్మాచరణ ఒక్కసారి మనసుకి అలవాటు చేసేసామంటే నువ్వు విడిచిపెట్టమన్నా 10 మంది వచ్చి ఇది కూడదన్నా సరే అటుపక్కకే ప్రవహిస్తుంది నదిలా నీ మనసు. అందుకని సర్వేంద్రియాని కర్మ అని అన్నప్పుడు యమము గురించి చెప్పారు. ఇంకోటి ఉంది, అదేంటంటే నియమము. నియమము అంటే ఇందులో మొట్టమొదటిది శౌచం. శౌచము అంటే బహిర్గత శౌచం, రెండూ కూడా మనిషికి ఉండాలి. ఈరోజు సమాజంలో శౌచం ఉందో లేదో నాకు తెలియదు, కానీ బహిర్గత శౌచం లేదనే చెప్పాలి. ఎందుకంటే బహిర్గత శౌచం లేకుండా ఆంతరంగిక శౌచం రాదు.
ఎందుకంటే స్కూళ్ళకి టైం అయిపోతుందనో వేరే వేరే కారణాల వల్ల లెగలేకపోవడం వల్ల అనేక కారణాల చేత అవసరంగానే మనము ప్రసాదాన్ని ఉండడం జరుగుతుంది. మనము అంటే మనమని కాదు, ఎందరో కొంతమంది అలా, కొంతమంది ఇలా. కానీ 600 సరే, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈ నియమాన్ని ప్రతి స్త్రీ కూడా అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ మన మాట వింటారు. ఆ శౌచానికి ఉన్న గొప్పతనం అది. అందుకని ఈ నియమాల్లో శౌచము అనేది మొట్టమొదటిగా పెట్టారు. శౌచము. ఇంకోటి ఏంటంటే సంతోషము, అంటే సుఖం. ఈ సంతోషం గురించి మాట్లాడుతూ మనం వెతుక్కుంటూ ఉంటామే సంతోషాలు. ఆ సంతోషాలతో దీన్ని పోల్చకండిరా, ఈ సంతోషము అది కాదు. ఈ సంతోషం ఏంటంటే సాటిస్ఫికేషన్. మనకున్న దాంట్లో మనం తృప్తిగా ఉండగలిగినప్పుడు ఉంటేనే ఆ సంతోషమే నిజమైన సంతోషం తప్ప అది సంతోషం కోసం వెంపర్లాడే దొరికితే సంతోషం కాదనమాట. అందుకని ఈ సంతోషం గురించి ఏమంటున్నారంటే ప్రతి మనిషి కూడా తృప్తిని అలవాటు చేసుకోవాలి, తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. అంటే దీన్నే వివేకము అంటారు. ఈ వస్తువు వల్ల వచ్చే లాభం కన్నా నష్టం ఎంత ఉన్నది అంటే విచారణ వివేకం చాలా అవసరం సాధకుడికి. అలా లేకుండా మనం ఉన్నాము అంటే దాని వల్ల కలిగే నష్టమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అంటే సంతోషం అనేది వస్తువులో లేదు, నీలో ఉంది. అంతే కదా. ఒక కారు పక్కింటోడికి ఉందనుకోండి, నీకెలా ఉంటుంది? నీకంటే మీకేదో మీకు ఇబ్బందిగా ఉందని కాదు. అలా ఈర్ష్యాద్వేషాలు ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వాడింట్లో వాడికి కారు ఉంది, వాడికి ఆనందంగా ఉంది, కారు ఎవడింట్లో ఉన్న ఆనందం కలగాలి కదా. వస్తువు వల్ల ఆనందం ఉంటే వాడికి ఆనందం కలగాలి, చూసే వాడికి కూడా ఆనందం కలగాలి కదా. అంటే ఆనందం అనేది వస్తువులో లేదు, నీ భావనలోనే ఉంది. కాబట్టి ఈ తృప్తి అనేది అలవాటు చేసుకోండి అని చెప్తున్నారు. అందుకనే నియమాల్లో ఒకటి శౌచం అయితే రెండోది తృప్తిని అలవాటు చేసుకోమంటున్నాడు. ఈ తృప్తి అయిపోయింది కదా. తర్వాత ఏంటంటే నియమాల్లో అందులో 5 ఇందులో 5 మొత్తం అంటే ఒకే రెండిట్లో మొత్తం 5 కలిపి 10 పెట్టాడు. నియమ. ఇంకోటి ఏంటంటే ఆసనము అంటే కూర్చోవడము అంటే చూడండి, మీకు ఏదైనా పూజలు చేస్తూ ఉంటే వ్రతాలు చేస్తూ ఉంటే చిన్నప్పుడు పిల్లలు చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళు అంటే సరిగ్గా కూర్చోండి, అలా కూర్చుంటారేంటి మీరు అంటారు. అంటే మనకి ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ అవి ఎప్పుడు కూడా శాస్త్రీయంగా మనకు తెలియదు. ఇప్పుడు తెలుసు, పెద్దవాళ్ళు చెప్పారు సరిగ్గా కూర్చోవాలి పూజ చేసుకున్నప్పుడు, అంతే, అంతవరకు తెలుసు. అంటే నిష్ట కలిగి ఉండడం అనమాట. అంటే ఆసన శుద్ధి, ఆసన నిష్ట కలిగి ఉండాలి. అది ఏ ఆసనము అంటే సుఖ ఆసనము అన్నారు. సుఖ ఆసనము అంటే వజ్రాసనం కానీ పద్మాసనం కానీ. అంతెందుకు రమణ మహర్షి చూడండి ఎలా కూర్చుంటారు, అసలు చాలా రిలాక్స్గా కూర్చుంటారు. నియమ. ఇంకోటి ఏంటంటే ఆసనము అంటే కూర్చోవడము అంటే చూడండి, మీకు ఏదైనా పూజలు చేస్తూ ఉంటే వ్రతాలు చేస్తూ ఉంటే చిన్నప్పుడు పిల్లలు చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళు అంటే సరిగ్గా కూర్చోండి, అలా కూర్చుంటారేంటి మీరు అంటారు. అంటే మనకి ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ అవి ఎప్పుడు కూడా శాస్త్రీయంగా మనకు తెలియదు. ఇప్పుడు తెలుసు, పెద్దవాళ్ళు చెప్పారు సరిగ్గా కూర్చోవాలి పూజ చేసుకున్నప్పుడు, అంతే, అంతవరకు తెలుసు. అంటే నిష్ట కలిగి ఉండడం అనమాట. అంటే ఆసన శుద్ధి, ఆసన నిష్ట కలిగి ఉండాలి. అది ఏ ఆసనము అంటే సుఖ ఆసనము అన్నారు. సుఖ ఆసనము అంటే వజ్రాసనం కానీ పద్మాసనం కానీ. అంతెందుకు రమణ మహర్షి చూడండి ఎలా కూర్చుంటారు, అసలు చాలా రిలాక్స్గా కూర్చుంటారు రమణ మహర్షి. అసలు ఏది పట్టించుకోరు. ఆయనకి బాగా కీళ్ళ నొప్పులకు సంబంధించిన వ్యాధులు కూడా ఉన్నాయి. అందుకని ఆయన స్టిఫ్గా కూర్చోరు. ఎప్పుడు కూడా మీరు రమణ మహర్షి ఫోటోలు ఎక్కడ చూసినా సరే ఇలా వంగి కూర్చున్నట్టుగానే ఉంటాయి. అంటే నువ్వు ఎలా కూర్చోగలిగితే అలా కూడా కూర్చోవచ్చురా, మనసుని వెళ్ళనివ్వకు అని చెప్పడం కోసం ఆసన శుద్ధి గురించి చెప్తున్నారు. ఇంకోటి ఏమన్నారంటే ఆసన ప్రాణాయామం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క స్థితిని మనం గమనించుకుంటూ ఉండాలట. తర్వాత ప్రత్యాహారము అంటే నిన్న మనం చెప్పుకున్న గత వారంలో చెప్పుకున్న సమము గురించి అంటే మనం ఏవైతే నిష్టగా బాహ్య ఇంద్రియాలను నిగ్రహిస్తున్నామో దానిని ప్రత్యాహారము అంటారు. బాహ్య ఇంద్రియాల నిగ్రహణము అంటే ఏది చూస్తే ఏది కావాలంటే అది తినడము,
ఏది వినాలనుకుంటే అది వినడము, ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడేయడము, ఏది ఏది ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవడం, ఇది కూడదు. ఎందుకు కూడదు అంటే మనకి చూడండి, గాంధీ గారు 3 కూతుర్లు పెట్టి చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడద్దు అని చెప్పడానికి కారణం ఏంటంటే, చెడు అంటే ఏముంది ఇక్కడ అసలు? చెడు అంటే నిజానికి చెడు కాదు, అనవసర విషయాలు. దేనికి అనవసరం అంటే మన సాధనకి ఏది అడ్డొస్తే అది అనవసరమే. ఇక్కడికి మనం వచ్చాం, ఇది సాధనే కదా. నిజం చెప్పాలంటే ఇది కూడా యజ్ఞమే కదా. ఇదేమి యజ్ఞము అంటే శ్రవణ యజ్ఞం. శ్రవణము ద్వారా మనం యజ్ఞం చేస్తున్నాం. ఈ యజ్ఞానికి వచ్చే ఆటంకాల వల్ల వచ్చే ఏదైతే ఉన్నాయో సందర్భాలు కానీ మనుషులు కానీ విడిచిపెట్టేయడం. అంటే భగవంతుడి కోసం దేన్నైనా విడిచిపెట్టేయడానికి నువ్వు రెడీగా ఉండాలి. చూడకూడదని చూడొద్దయ్యా, ఎందుకంటే అవి తిరిగి మళ్ళీ మన మనసు ఎంతే తిరిగి ప్రతిబింబంలా కనిపిస్తూ ఉండడం వల్ల మనసు మళ్ళీ అక్కడ పెట్టలేం. కాబట్టి అనవసరంగా నువ్వు చూడొద్దు. చెడు చూడొద్దు అంటే ఏంటి? మన సాధనకు అడ్డొచ్చే పరంగా అనవసరంగా చూడొద్దు. ఏదో బస్సులో వెళ్తూ ఉంటాము, ఏదో చూడకూడదు చూడాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ధ్యానంలో కూర్చుంటాము, ఆ బస్సులో ఉన్న వాళ్ళే మళ్ళీ ఆ ధ్యానంలో కనిపిస్తూ ఉంటారు. దానివల్ల ఎవరికి నష్టం? అందుకని చూడవలసిన అవసరం లేనప్పుడు కళ్ళు మూసి కూర్చో, వెళ్ళవలసిన అవసరం లేనప్పుడు ఇంట్లోనే కూర్చో, తినవలసిన అవసరం లేనప్పుడు తినకుండా కూర్చో. చీటికి మాటికి తినడం వల్ల కూడా మన సాధన దెబ్బతింటుంది. కాబట్టి ఏదీ కూడదు అని చెప్పి, అతి కూడదు, ఏది కూడా అతిగా కూడదు అని చెప్పి ఇక్కడ ప్రత్యాహారము అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార జ్ఞానం. ధారణా స్థితి అంటే మనం ఏ భగవాన్ని అయితే పట్టుకోవాలనుకుంటున్నామో ఆయన ధారణ చెయ్యాలట. అంటే స్ఫురణ చేసుకుంటూ ఉండాలి, నిత్యం తలుచుకుంటూ ఉండాలి. ఇష్టమైన వాళ్ళు చూడండి 100 సార్లు తలుచుకుంటూ ఉంటారు. అలాగా ఈశ్వరుడి మీద మనం ఇష్టాన్ని పెంచుకొని ధారణ చేయగలగాలి. ఆ ధారణ ఏమవుతుందంటే జ్ఞాన స్థితికి వెళ్ళి జ్ఞానించడానికి అది అనుకూలమవుతుంది. ధారణ, జ్ఞాన, సమాధి 8 అయిపోయినాయా? సమాధి అంటే ఆ ధారణ చేత ఏ భగవాను మనం జ్ఞానిస్తున్నామో ఆ జ్ఞాన స్థితి యందు మనస్సు లగ్నం అవడాన్నే సమాధి స్థితి అంటారు. ఇవే యమ నియమాలో అష్టాంగ యోగ ప్రక్రియ. ఈ సర్వేంద్రియాని కర్మాని ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇవి చూడండి, ఇవన్నీ కూడా ఇంద్రియాలతో చేసేవే. అర్థమవుతుందా? వీటిని అన్నిటినీ కూడా నిగ్రహించాలి. ఎలా అంటే ఆత్మయందు, ఆత్మ అనే అగ్ని యందు సంయమనం అంటే నిగ్రహించుట, నిర్బంధించుట. నిగ్రహించుట తప్పు కాదండి, అంటే భగవత్పరంగా తప్పు కాదు అని చెప్పి నేను చెప్పట్లేదు. భగవానుడే నువ్వు నిగ్రహించవయ్యా మనసుని. ఎటువంటి మనసుని అంటే సర్వేంద్రియాని కర్మాణి. నా దగ్గరికి వచ్చే ప్రయత్నంలో ఎవరెవరు అడ్డుగా ఉంటాయో, ఏ సాధనాలు అడ్డు కలిగిస్తాయో వాటన్నిటినీ కూడా నువ్వు నిగ్రహించు. అంతేనా అంటే కాదట. ప్రాణ కర్మాని చాపరే. కొంతమంది అలా చేస్తూ ఉంటారట. నిజంగా చాపరే అంటే కొంతమంది ఏం చేస్తారు? సర్వేంద్రియాని కర్మాని ప్రాణకర్మాని చాపరే. ప్రాణకర్మాని అంటే ప్రాణాలు ఏం కర్మ చేస్తాయండి? మనకి ప్రాణం అంటే ఏంటి? ఉచ్ఛ్వాస నిశ్వాసలే మన దృష్టిలో ప్రాణం కదా. అంతకన్నా అది చేసే కర్మ ఏమన్నా ఉందా? దాన్ని కూడా ఎలా నిగ్రహించాలి అంటే మనకి ఈ ప్రాణవాయువులను ఉంటాయి. ప్రాణ, పాన, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు. వీటికి మళ్ళీ ఉపవాయువులు నాగ, కూర్మ, కృక్కుల, ధనుంజయ, దేవదత్తాలు 10 ప్రాణవాయువులు మనలో ఉంటాయి. అందుకనే భగవానుడికి నైవేద్యం పెట్టినప్పుడు మనం ఏమంటాం? ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని అంటారా? అందుకని ఎందుకు ఇప్పుడు ఆయనకి అవన్నీ అరగవేమో భయపడి అంటామా? అవన్నీ ఇచ్చే ప్రాణవాయు రూపంలో ఉన్నవాడివి కూడా నువ్వేరా అని చెప్పడం కోసం అనమాట. అయితే ఈ ప్రాణవాయువులు మనలో ఉన్న ఈ 5 ప్రాణవాయువులు అపానవాయు. ప్రాణవాయువు అంటే హృదయస్థానము నుంచి నాసికా స్థానం వరకు ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాసలు కలిగించే ప్రక్రియ కలిగించే వాయువు పేరు ప్రాణవాయువు అంటారు. ఇది మనిషికి రోజుకి 61,200 ప్రాణశ్వాసలని మనకి అందిస్తుంది. రోజుకి మనిషికి అంత అవసరం ప్రాణవాయువు. అది లేదనుకోండి, కరోనా టైంలో ఏం చేశారు? మన అందరూ చాలా మంది ఏం చేశారు?
నిజానికి మన శివానంద ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు కాబట్టి దాని బారిన పడకుండా ఆరోగ్యవంతులు అయి ఉన్నారంటే దానికి కారణం మన తపశ్శక్తి, మన గురువులు మనకు అనుగ్రహించిన ఆ జ్ఞానశక్తే. సరే, అయితే ఆ ప్రాణవాయువు రూపంలో ఈశ్వరుడు ఎక్కడున్నాడట? హృదయస్థానం నుంచి నాసికా కుహరం వరకు ప్రాణ రూపంలో ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఉన్నాడట ప్రాణవాయువు. తర్వాత అపానవాయువు. అపానవాయువు అంటే మూలాధారం చక్రం నుంచి, అంటే ప్రాణవాయువు పైకి ప్రసరిస్తూ ఉంటుంది ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో. ఈ అపానవాయువు కిందకి ప్రసరిస్తూ ఉంటుంది. ఈ క్రిందకి ప్రసరించడం వల్ల మలమూత్ర విసర్జన జరుగుతుంది అనమాట ఈ అపానవాయువు నుంచి. అంటే ఇది గుదస్థానంలో ఉంటుంది, అందుకని దీన్ని అపానవాయువు అన్నారు. తర్వాత ప్రాణ అపాన వ్యానవాయువు. వ్యానవాయువు అంటే ఉదరమునందు, అంటే బొడ్డు దగ్గర ఉండి మనం తీసుకున్న ఆహారం ఏదైతే ఉందో దాన్ని పచనం చేయడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది ఈ వాయువు అనమాట. తర్వాత ఉదాన వాయువు. ఈ ఉదాన వాయువు ఏదైతే ఉందో ఇది కంఠం దగ్గర ఉండి కఫము ఏదైతే ఉంటుందో, అంటే కల్మషాలు ఏవైతే ఉంటాయో లోపల, దీని ద్వారా ఇది బయటికి వస్తుంది అనమాట ఉదాన వాయువు. సమాన వాయువు ఐదవది. ఇది మొత్తం శరీరం అంతా నాడుల నుండి వ్యాపించబడి చక్కగా రక్త ప్రసరణ జరగడానికి ఈ సమాన వాయువు ఉపయోగపడుతుంది. కంటిరెప్ప వేయడానికి పూర్ణవాయువు, దగ్గు ఇటువంటివి రావడానికేమో పూర్ణవాయువు. ఇలా మొత్తం 10 వాయువుల చేత ఈశ్వరుడే లోపలుండి వాయు పరిమాణంలో ఉండి వాయువుగా లోపల ఉంటున్నాడన్న విచారణ చేయడమే ప్రాణ కర్మాని చాపరే, ప్రాణకర్మలు కూడా నువ్వే అని చెప్పడానికి కోసం ఈ శ్లోకం చెప్తున్నారనమాట. అయితే ఈ ప్రాణకర్మలన్నింటినీ కూడా ఎలా నిగ్రహించాలండి? ఇప్పుడు సమాజంలో ప్రకృతిలో ఉన్నాము, ప్రకృతిలో ఉన్న ఇక్కడ ఉన్నంతసేపు చాలా బాగుంది, చాలా బాగుంది, బాగా అర్థమైపోయింది అనుకుంటాం. బయటికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది? అర్థం ఏమైపోతుంది? అర్థం పోతుంది. ఎలా పోతుంది అంటే దీన్ని మళ్ళీ ఇప్పుడు ఏదైతే మనం విన్నామో అది మననం చేసుకోకపోవడం వల్ల. అందుకని ఏం చెయ్యాలండి అంటే, ఇందాక మనం చెప్పుకున్నామే, ఒక తాబేలు చూడండి అలా ప్రయాణం చేస్తూ ఉంటుంది. దానికి ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, ఏమైపోతుంది? దాని ప్రాణ సంకటం ఏదో వచ్చేసింది. దానికి తాబేలుకి ప్రాణ సంకటం వచ్చినప్పుడు దాని పని ఏంటి? మొత్తం దాని అవయవాలన్నీ కూడా, ఇంద్రియాలన్నీ కూడా లోపల పెట్టేసుకుంటుంది. అదేవిధంగా భగవంతుడి దగ్గరికి ప్రయాణించే ఈ ప్రయాణంలో మనకి ఇబ్బంది కలిగినప్పుడు బాహ్య అంతర ఇంద్రియ ప్రాణశక్తిని కూడా మనం లోపల పెట్టేసుకోవాలి. అంటే అంతర్ముఖం అయిపోవాలి. ఆ అంతర్ముఖత్వం అయిపోవడాన్ని ఆత్మ సంయమ్యాగ్నౌ అన్నారు. అర్థమైందా? అలా అవ్వలేకపోతున్నామండి, అలా కుదరదండి అంటారా? అలా కుదరదు కాబట్టి మన వేమన గారు ఒక మాట అంటారు. ఏమనంటే, ఆలు సుతులు మాయ, అన్నదమ్ములు మాయ, తల్లిదండ్రులు మాయ, తాను మాయ, తెలియనీడు మాయ, దీనిల్లు పాడయ, విశ్వదాభిరామ వినరవేమ. ఆలుసుతులు మాయట, అన్నదమ్ములు మాయట, తల్లిదండ్రులు మాయట, తాను మాయట. ఇవన్నీ మాయ అన్నారు, బాగానే ఉంది. తాను కూడా మాయేనండి అంటే తాను కూడా మాయే. ఎందుకనంటే తాను అంటే నేను, అహం. ఈ నేనన్నవాడు ఉంటేనే కదా తల్లి, పిల్ల, బాయ, బిడ్డ, గూడు, గొడ్డు ఇవన్నీ వచ్చినాయి. అంటే ఈ అహం, ఆ నేనన్నవాడు ఉంటేనే కదా. ఈ నేనన్నవాడే లేకపోతే నాది నాది, ఇది నాది, ఆ చెంబు నాది, ఆ కత్తి నాది, ఆ చీపురు నాది అని అనుకోడు కదా. అందుకని తాను మాయ. అందుకని ఈ మాయను కూడా వాడు తెలియనీడయ్యా, దీని ఇల్లు పాడుగాను అని చెప్పేసి తెలుగు పదాలు చాలా తేలికైన పదాల్లో వేమన గారు చెప్తున్నారు. అందుకని ఈ మాయలో మనం పడకూడదు. అంటే నారద మహర్షి అంతటి వాడే మాయలో పడిపోయాడండి, మనం ఎంతటండి అంటారా? అందుకని ఆయనే పడ్డారు కాబట్టి మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న ఎరుక కలిగి ఉండి ఎప్పుడూ కూడా నిఘా పెట్టి ఉండాలి. ఎక్కడ అంటే పక్కింటి వాళ్ళ కార్యకలాపాల్లో కాదు, మనం ఎలా ఉన్నాము, మన ఆత్మస్వరూపం ఎలా ఉంది, పూర్వం ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, ఏదైనా జారిపోయిందా మనసు ఎక్కడి నుంచన్నా అని చెప్పి నిరంతర విచారణ చేసుకుంటూ ఉండకపోతే నిజంగానే మనము ఇంద్రియాలు బయట పెట్టుకున్న తాబేలు పరిస్థితి ఎలా అయిపోతుందో మన పరిస్థితి కూడా అలానే అయిపోతుంది. ఎందుకంటే ఇంతమంది జీవరాశులు, దేవతలు, రాక్షసులు ఉన్న ఈ యొక్క ప్రకృతిలో
కేవలం మనిషికి మాత్రమే సాధనా శక్తి ఉంది, దేవతలకు ఆ సాధనా శక్తి లేదు. ఎందుకంటే పుణ్యం ఉన్నంతకాలం ఆ పుణ్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు. క్షీణే పుణ్య మత్స్యలోకే అన్నట్టు మళ్ళీ ఊళ్ళో పడిపోతాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి చెయ్యాల్సింది ఏంటి? సాధన. ఆ సాధన చేసే గొప్ప వరం భగవంతుడు మనకి ఇచ్చాడు. కాబట్టి విచారణ ద్వారా మనం సాధన చేసుకునే అలవాటు చేయాలి, నెమ్మదిగా అలవాటు చేయాలి. నెమ్మదిగా నెమ్మదిగా చూడండి, 40 రోజులు దీక్ష చేశారు, 9 రోజులు దీక్ష చేశారు. అంటే టెంపరీ సన్యాసి అన్నమాట. పర్మనెంట్గా సన్యాసి అయిపోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని మనం ఇంకో రకంగా మనం ఎప్పుడూ కూడా బతకకూడదు. అందుకని సర్వేంద్రియాని కర్మాణి ప్రాణకర్మాని చాపరే ఆత్మ సంయమ్య అగ్నో జుహ్వతి జ్ఞానదీపితే అన్నారు. ఈ యొక్క ఆత్మ సంయజ్ఞ అనే అగ్ని నుంచి, అగ్నిలో యజ్ఞం చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలండి? ఇవన్నీ చెప్పుకున్నాం. ఇంద్రియాలు వెనక్కి లాగేసుకోవాలన్నాం, ప్రాణశక్తి అంతా స్వామిదే అనుకున్నాం, ప్రాణశక్తిని కూడా కర్మలన్నీ కూడా ఆయన పరం చేసేస్తాం, అన్నీ అర్థమైపోయినాయి, అన్నీ చాలా బాగున్నాయి. మరి దీన్ని ఎలా పరం చెయ్యాలి, ఎలా 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 చెయ్యాలి అసలు అంటే జ్ఞాన దీపితే అనే పదాన్ని వాడాడు చివరిలో. చూడండి 27వ శ్లోకం చివరిలో చూడండి ఒకసారి. జ్ఞానము అనే అగ్నిలో మాత్రమే, జ్ఞానము నందు మాత్రమే మనం ఆత్మని మనము ఆపగలం తప్ప దేనిలోని మనము ఆత్మని నిగ్రహించలేం. చూడండి, కొంతమంది ఆత్మ పూజలే చేస్తుంటారు సినిమాల్లో చక్కగా. ఆ ఆత్మ పూజలు, ఈ దెయ్యాన్ని మనం కట్టడి చెయ్యాలంటే, ఈ ఆత్మని కట్టడి చెయ్యాలంటే ఇది చెయ్యాలని చెప్తూ ఉంటారు. అలాగా ఈ ఆత్మని కట్టడి చెయ్యాలి అంటే ఏం చెయ్యాలంట? జ్ఞాన దీపితే. 27 చూడండి, లాస్ట్ చిన్న బిట్ ఇచ్చాడు చూడండి, జ్ఞాన దీపితే అని. జ్ఞానము అనే దీపమునందు మాత్రమే ఈ ఆత్మ సంయమన అనే అగ్నియందు మనము యజ్ఞము చేయగలం తప్ప ఊరికే చేయడం కుదరదు. ఇలా వినేసి అలా వెళ్ళిపోతే ఆ జ్ఞానం వచ్చి రాలేదండి సత్యామని మీరు చెప్పేశారు కానీ అంటే కుదరదట. ఈ జ్ఞానం అనే అగ్ని వెలగాలి అంటే శ్రవణ మనన నిధిధ్యాసం వల్ల మాత్రమే అది రగులుతుంది, కానీ ఊరికే వెలగదు అని చెప్పడం కోసమే చివరిలో జ్ఞానదీపితే అని చెప్పి పదాన్ని వాడారు. ఎందుకంటే ఇవన్నీ చక్కగా మీరు బాగానే కూర్చొని చెప్తారు కానివ్వండి, మాకేం కలగలేదండి అని మీరు ఎవరన్నా నన్ను అంటారేమో అని కృష్ణుడికి తెలుసు. మీరు ఎవరు నన్ను అనకుండా చివరిలో ఆ మాట అన్నాడు అనమాట. జ్ఞానం అనే దీపాన్ని వెలిగించుకోండి. మరి ఇవన్నీ చాలా కష్టం అండి సమాజంలో. అంటే కష్టము కాబట్టే యమనియమాల నుంచి మొదలుపెట్టి అక్కడ నుంచి చిన్నగా చూడండి, చిన్నపిల్లలకి అన్నం పెట్టాలి, అన్నం పెడితేనే కానీ ఎదగడు. శరీరము అన్నమయ కోసం కదా, అన్నమే పెట్టాలి, వాడికి అన్నమే పెట్టాలి అన్నారు కాబట్టి అన్నమే పెట్టాలని చెప్పి మనకి ఇష్టమైన కూరగాయలని చెప్పి వాడికి పెడితే వాడికి అదీర్చి చేస్తుందా? చేయదా? అందుకని మనం ఏం చేస్తాము, చిన్నగా నెయ్యేసి పెడతాం, తర్వాత చారేసి పెడతాం. తనకి వాడికి ఏది అరాయించుకుంటే అలాగా మలుచుకుని అరాయించుకునేదాకా మౌళ్ళు చేసుకుని పిల్లలకి ఎలా అన్నం పెడతామో టకే అని మన ప్రకృతిలోకి వచ్చిన ఈ ఆత్మస్వరూపం, ఆత్మ అని అనుకునే ప్రకృతి కూడా ఇప్పుడు ఇవన్నీ బోధించేసి నువ్వు పాటించే అంటే హడిలిపోద్ది. అందుకని ఇవేమీ కాదురా, ఒకళ్ళని ఇబ్బంది పెట్టకు, నువ్వు ఇబ్బంది పడకు అనే నినాదం ద్వారా చిన్నగా మొదలుపెట్టి జ్ఞాన సాధన చేయడమే యజ్ఞము అని చెప్పుకొచ్చారనమాట. అందుకనే ముందు శ్లోకాల్లో కూడా దైవమే ఆపరే యజ్ఞం అన్నారు. అంటే దైవమే ఆపరే యజ్ఞం. కొంతమంది యజ్ఞాన్ని చేస్తారట, దైవమే కావాలి అని. అలాగా 5 యజ్ఞాలు ఇప్పటికి చెప్పారు. మొత్తం 12 యజ్ఞాల్లో 5 యజ్ఞాలు అయినాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి? అవి వాటి గురించి మనం వచ్చే వారం చెప్పుకుందాం. హరికి ఓం. సర్వం శ్రీకృష్ణ పరమాత్మ పాదారవిందార్పణమస్తు.